అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. మొన్నే వెళ్ళావు కదా, సడన్గా వచ్చేసరికి ఏమైందో అని కంగారు పడ్డాను. అడిగిన తప్పేనా? ఎవరిని ముట్టుకోబోయినా ట్రాన్స్ఫార్మర్లా పేలుతున్నారేంటి అని మూతి ముడిచింది. ఈ అలుగుళ్ళకి ఏం తక్కువ లేదు కానీ ముందు ఫ్రెష్ అవ్వు. ఎందుకు? తర్వాత చెబుతాను. అవ్వు త్వరగా అంటుంటే సరే అంటూ వెళ్ళింది. ఆమె చేతిలో ఉన్న కవర్ తీసుకొని ఇక రూమ్కి వెళ్ళిన దక్షిత ఫ్రెష్ అయ్యి వచ్చి తన తల్లి ఇచ్చిన కవర్ ఓపెన్ చేసి చూసిన తన కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి ఇంత గ్రాండ్గా ఉంది? లాంగ్ ఫ్రాక్ ఏంటి అసలు? అమ్మ ఎందుకు ఇచ్చింది ఇప్పుడు? ఇదెందుకు వేసుకోవాలి? అసలు నాకేం అర్థం కావట్లేదు. అమ్మా అంటూ పిలిచింది, వినబడలేదు. ఇక చేసేది లేక డ్రెస్ వేసుకొని దానికి తగ్గట్టు రెడీ అయ్యి మెడలో డైమండ్ నెక్లెస్, చేతికి ఒకవైపు సిల్వర్ కలర్ బ్యాంగిల్, ఇంకోవైపు బ్రేస్లెట్ సెట్ చేసుకొని ఫేస్కి లైట్గా మేకప్ అద్ది హెయిర్ని స్టైల్గా లీవ్ చేసి లాంగ్ ఫ్రాక్కి తగ్గట్టుగా రెడీ అయ్యి బయటకు రాగానే ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ గుడ్లు పెద్దవి చేసి అలా ఉండిపోయారు కాసేపు. బాలాజీ, సుహాసిని, సావిత్రి, అప్పుడే లోపలికి వస్తున్న దేవు, పర్ణిక. సిరి, యు ఆర్ జస్ట్ అమేజింగ్ అంటుంటే నవ్వుతూ చూసింది. నిజంగా చాలా అందంగా ఉన్నావు అని పొగుడుతుంటే, సరే కానీ ఇదంతా ఏంటమ్మా, ఎందుకు రెడీ అవ్వమన్నారు? ఈ డ్రెస్ మీ అల్లుడు గారు పంపించారు కదా, ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా అని గెస్ చేసింది. అబ్బో, బుర్ర బాగానే వాడవు కానీ పద, లేట్ అవుతుంది. ఎక్కడికి మా? అబ్బా, చెప్పేదాకా బ్రతకనివ్వవా? సరే కానీ ఆయన ఎక్కడా? సిరి, ఇంకొకసారి నీ నోట్ల నుండి మాట బయటకు వచ్చిందనుకో, ఊరుకోను, అస్సలు ఊరుకోను. పద అంటూ తనని తీసుకొని అందరూ బయటకు నడిచారు. వాళ్ళు కూడా అందంగా రెడీ అయ్యారు. ఏం సర్ప్రైజో అర్థం కాక ఉక్కిరి బిక్కిరైంది. ఇక అందరి కార్లు ఒకదాని వెనక ఒకటి వెళ్ళిపోయాయి. ఆమె ఆలోచనలో అలా తేలుతుండగా కార్లు సడన్గా ఆగాయి. తల తిప్పి చూస్తుంటే కళ్ళు మూసింది పర్ణిక. వదినా, ఏం చేస్తున్నావు నువ్వు? కొద్దిసేపు ఓపిక పట్టు సిరి, నీకే తెలుస్తుంది అంటూ తనని మెల్లగా కారులో నుండి దింపి ఆమె చేయి పట్టుకొని పర్ణిక కళ్ళు మూసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఏదో పెద్ద ప్లాన్ చేశారని అర్థమవుతుంటే కాసేపటికి కళ్ళపై నుండి చేతులు తీసి, చూసుకో మా అన్నయ్యని కల్లారా అంటుంటే కళ్ళు తెరిచి చూసిన తనకి చేతిలో రకరకాల ఫ్లవర్స్తో పెద్ద బొకే పట్టుకొని ప్లెజెంట్ స్మైల్తో ఆమెకు మ్యాచ్ అయ్యే సిల్వర్ కలర్ బ్లేజర్, కాఫీ కలర్ షర్ట్, అదే కలర్ పాయింట్, సిల్కీ హెయిర్ మూవ్ అవుతూ కళ్ళకి గాగుల్స్తో పిచ్చ హాట్గా కనిపించాడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ డస్కీ వైఫీ. రేయ్, అంత హ్యాపీ మూమెంట్లో కూడా డస్కీ అనే పదం మానవా అని విష్ చేయగానే చెమ్మచేరిన కళ్ళతో చేతిలో ఉన్న బొకే తీసుకోకుండానే అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమె అంత ఉద్వేగానికి లోనవుతుంటే ఏం జరుగుతుందో ఆమెకు అన్న టెన్షన్తో వెన్నునెమరుతూ, డోంట్ బీ పానిక్ బేబీ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటుంటే తనంతట తాను దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతని స్పర్శని ఆస్వాదించి చుట్టుపక్కల అందరూ ఉన్నారని నిమిషానికి సెన్స్లోకి వచ్చి అతన్ని వదిలి ఎదురుగా ఉన్న దక్షిని చూడగానే ఎంత అందంగా నవ్వుతున్నాడో, ఆ నవ్వు ఇంతకు ముందెన్నడూ చూడలేదేమో అనిపించింది ఆ క్షణం. ఎప్పుడు సీరియస్ సింహంలా ఉండే బాబు ఇప్పుడు అంత ప్లెజెంట్గా నవ్వుతూ చూస్తుంటే అందమైన నవ్వుని అతనికి బహుమతిగా ఇచ్చి అతని చేతిలో ఉన్న అపురూపమైన బొకేని తీసుకొని గుండెలకు హత్తుకొని సుగంధ పరిమళాల సువాసనని గుండెల నిండా పీల్చుకొని, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హబ్బీ అనింది. అంత అందమైన అతని సతిని చూస్తుంటే ఈ లోకాన్ని మరిచాడు. ఎంతోమంది హీరోయిన్స్తో వర్క్ చేశాడు అతను. లైఫ్లో మొదటిసారి అతని గుండె వశం తప్పేలా చేసింది దక్షిత. అందం. అందం అంటే శరీరమే కాదు, మనసు కూడా. అంత అందమైన ప్యూర్ సోల్ని చూస్తూ క్షణాలు నిమిషాలుగా కరిగిపోతే వాళ్ళిద్దరినీ ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఇక దక్ష్ తన కలల సుందరిని అమాంతం ఎత్తి అక్క నుండి ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళిద్దరి వెనకాలే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా నడుస్తూ వెళ్ళారు. మనసుకు హాయిగా అనిపిస్తుంటే ఇక ఆమె ఊహించను కూడా లేదు అలాంటి డెకరేషన్. మొత్తం సిల్వర్ కలర్లో వైట్ కలర్ థీమ్తో కలర్ఫుల్ లైటింగ్స్తో న్యాచురల్గా ఉండేలా చుట్టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలతో అందమైన రకరకాల పూలతో అందమైన గార్డెన్లా ఉన్న ఆ ప్లేస్ని చూస్తుంటే అసలు ఒక భూతల స్వర్గంలా అనిపించింది.
ఇంత అందమైన నేచర్ని ఎప్పుడూ చూడలేనట్లుగా దక్షిత ఆనందానికి అవధుల్లేవు. అప్పటి వరకు అతని బాహువుల్లో బంధించిన దక్ష్ ఇప్పుడు తనకి స్వేచ్ఛనివ్వడం కోసం అలా దింపగానే ఆమె సున్నితమైన పాదాలు ఎక్కడ కందిపోతాయో అని కాళ్ళకి స్మూత్గా తగులుతున్న గ్రాస్, దానిమీద రోజ్ పెటల్స్ నడుస్తుంటే ఎంత స్మూత్గా అనిపించిందో. ఇక అంత కేర్గా చూసుకుంటున్న భర్తని తల తిప్పి చూసింది. ఏంటని కళ్ళెగరేశాడో. అర్జెంటుగా ముద్దు పెట్టాలనిపించింది. బట్ అక్కడ స్పృహలోకి వచ్చి కోరికని కష్టంగా ఆపుకుంది. ఇక ఆ పార్టీకి రిలేటివ్సే కాకుండా దక్ష సర్కిల్ మొత్తం అటెండ్ అయ్యారు. ఇక అంతమంది సమక్షంలో మొదటిసారి అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం. మన హీరో గారి భార్య రియల్లీ సో బ్యూటిఫుల్. దక్ష సార్ ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో అనుకున్నాం, కానీ ఇంత అందమైన అమ్మాయిని చేసుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి ఇండస్ట్రీలో హీరోస్ వైఫ్స్ ఎవరూ ఇంత అందంగా లేరేమో అని దక్ష ఫ్యాన్స్ బాబు గారి లైవ్ టెలికాస్ట్ అవుతున్న న్యూస్ని చూస్తూ మాట్లాడుకుంటున్న విషయాలు. కొందరు మన దక్షితను చూసి కుళ్ళుకుంటే మరికొందరు అద్భుతమని పొగుడుతున్నారు వాళ్ళిద్దరి పేరుని. ఇక ముందున్న 5 స్టెప్స్ కేక్ని, దాని మీద రాసి ఉన్న కొటేషన్ని చూస్తూ ఉండిపోయింది. ఇన్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ యు ఆర్ మై డెస్టినీ. కలలతో నిండిన ఈ ప్రపంచంలో నువ్వే నా గమ్యం అని కేక్ మీద రాసి ఉన్న అక్షరాలని చూడగానే సన్నటి కన్నీటి పొర ఆమె కళ్ళలోకి చేరి తలెత్తి దక్షిణి చూసింది. ఆమె కన్నీటిని తుడిచి ఆమె చెయ్యి పట్టుకొని కేక్ కట్ చేసి తన నోట్లో పెట్టి అదే కేక్ అతను అందుకున్నాడు. పక్క వాళ్ళతో సంబంధం లేదన్నట్లు. ఇక వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళకి 2 కళ్ళు చాలవేమో అనిపించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ మొబైల్లో వాళ్ళ క్యూట్ మూమెంట్స్ని బంధించేశారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సిరి అంటూ దేవ్ పర్ణిక ఒక అందమైన గిఫ్ట్ని తన చేతిలో పెట్టగానే అక్కడే ఓపెన్ చేసింది. అద్భుతమైన నేచర్లో దక్షిత మాత్రమే ఉన్నారు అలా ఊహించుకుంటోంది ఆ గిఫ్ట్లో ఉన్న పేరుని. ఆమె మనసులో ఏముందో గ్రహించిన దక్ష్ పెదవులు సన్నగా సాగాయి. తల తిప్పి ప్రీషియస్గా చూసింది దక్షిణి. ఆమె చూపులు ఒక్కసారిగా గుండెలకు తాకడంతో హెవెన్లా అనిపించింది ఆ చూపు. ఆమె చూపు ముందు తను చేసిందంతా దిగదుడిపే అనిపించింది ఆ క్షణం. ఇలాంటి ప్రత్యేకమైన విలువైన మూమెంట్స్ని ఆస్వాదించడం కోసమే ఇదంతా అరేంజ్ చేశాడు అతను. వెలకట్టలేని ఫీలింగ్స్ అవి. ఆ ఫీలింగ్ ఇంత అందంగా ఉందో మాటల్లో చెప్పలేనిది. ఇక ఒక్కొక్కరు వచ్చి దక్షితకి విష్ చేస్తూ కేక్ తినిపిస్తుంటే కాస్త పక్కకు జరిగాడు దక్ష్. ఇక ఆ బర్త్డే పార్టీలో వెరైటీగా స్నాక్స్, ఎన్నడూ తిననటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్, ఆర్టిఫిషియల్ కలర్స్తో కాకుండా న్యాచురల్గా హైజెనిక్గా రెడీ చేయించాడు. అక్కడున్న ప్రతి ఒక్క ఫుడ్ని, స్వీట్స్, చాలా రకాల హాట్ స్నాక్స్, ఎవరికి నచ్చిన వారు సర్వ్ చేసుకుంటూ రకరకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ టేస్ట్ చేస్తున్న వారంతా హెవెన్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఆ సంతోషాన్ని ఇవ్వడం కోసమే ఇవన్నీ అరేంజ్ చేయించాడు. కానీ ఎందుకో ఆ రోజు ప్రతి ఒక్కరి ఫీలింగ్కి రెస్పెక్ట్ ఇవ్వాలనిపించింది అతనికి. ఎందుకంటే అతని మనసులో ఫీలింగ్స్ మొట్టమొదటిసారి కనిపెట్టి వాటికి మెడిసిన్లా మారిన దక్షితని అంత ఈజీగా ఎలా విష్ చేస్తాడో. అందుకే అంతమందిని ఇన్వైట్ చేసి అన్ని ఐటమ్స్ని కుక్ చేయించాడు. ఇక వారిద్దరి క్యూట్ స్టిల్స్ని కెమెరాలో బంధించి ఇక ఇంట్లో వాళ్ళందరితో ఫొటోస్ దిగింది దక్షిత. బర్త్డే పార్టీ ఫినిష్ అవ్వడంతో దక్ష తన చెయ్యి పట్టుకొని నడుస్తూ తీసుకెళ్తుంటే అతని ప్రేమకి మరిచిపోయి చూస్తూ ఉంది. ఆమె అలా నడుస్తుంటే వానల రోజ్ పెటల్స్ వాళ్ళిద్దరి మీద పడుతూ హ్యాపీ బర్త్డే బ్యూటిఫుల్ హార్ట్ అని అక్కడున్న వాళ్ళంతా గట్టిగా అరుస్తుంటే ఈ ప్రపంచం మొత్తం దద్దరిల్లినట్లు అనిపించింది. ఇదే కోరుకున్నాడు ప్రపంచం మొత్తం, దక్షితని బ్యూటీ అనాలని. అతని కల నెరవేరినట్లు అనిపించి కళ్ళు మూసుకొని వాళ్ళ అరుపులని హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యాడు. అసలంత గొప్ప సర్ప్రైజ్ ఎవరి లైఫ్లోనైనా ఉంటుందా అనిపించింది. తన సోల్ అతని కోసం మాత్రమే, అతని లైఫ్ని అందంగా మార్చడం కోసం మాత్రమే ఈ భూమి మీదకి వచ్చిందేమో అనిపించింది. వాళ్ళలా విష్ చేస్తుంటే ఆమె జన్మకి అర్థం ఇదేనేమో అనిపించింది. రాజ్యాన్ని ఏలే మహారాణిలా గర్వంగా ఆమె పెదాలు విచ్చుకున్నాయి. ఆమెనంత ప్రీషియస్గా చూస్తుంటే ఈ లోకంలో తనంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరేమో అనిపించింది. నిజంగా దేవుడు ఎన్నో పరీక్షలు పెడతాడు. వాటన్నింటినీ ధైర్యంగా దాటుకొని
ఓపికతో భరిస్తే ఇంత అద్భుతమైన జీవితం బహుమతిగా ఇస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. మొదటిసారి అనిపించింది. మరో స్టేజ్ వాళ్ళిద్దరి జంటని ఆహ్వానిస్తుంటే కళ్ళు బాతుగుడ్లలా చేసి చూస్తూ ఉంది. ఎదురుగా మరో సరికొత్త డెకరేషన్ కన్నుల విందుగా అనిపిస్తోంది. ఇదంతా ఏంటి అని తల తిప్పి అతన్ని చూసింది. చిన్నగా స్మైల్ ఇచ్చాడు ఆమెకి. నిజంగా అదొక వస్తువైతే ఎంత అపురూపంగా చూసుకునేదాన్నో అనిపించింది ఆ నవ్వు ఆమెకి. కానీ సమాధానం దొరకలేదు. ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన ఇద్దరు సావిత్రి, సూర్యప్రకాష్ చేతుల మీద వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి బట్టలు పెట్టారు. వాటిని వేరు చేయడానికి ఇద్దరు వేరువేరు గదుల్లోకి వెళ్ళి మార్చుకొనొచ్చారు. వీరి కోసం అందరూ వెయిట్ చేస్తున్నట్లు నవ దంపతులని అప్పుడే స్టేజ్ మీదకి రావడంతో గుడ్లప్పగించి చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి దృష్టి, వాళ్ళ మనసు వాళ్ళిద్దరి మీదకే లాగింది. మొదటిసారి ఆ జంట వాళ్ళ బ్రెయిన్ని, మనసుని స్తంభింపజేసింది. అంత అందంగా ఉంది. పర్పుల్ కలర్ కాంజీవరం పట్టుచీర, దానిమీద ప్యూర్ గోల్డ్ వర్క్తో చాలా గ్రాండ్ లుక్తో, ఒంటి నిండా నగలతో దేవతలా ఉన్న దక్షితని చూస్తూ ఉండిపోయారు. పక్కన యువరాజుల ట్రెడిషనల్ లుక్లో అదే పర్పుల్ కలర్ కుర్తా గోల్డ్ వర్క్తో గ్రాండ్గా ఉంది అతని లుక్. మెడలో హారం రాజులా హుందాగా తలపిస్తోంది అతని లుక్. రాజసం ఉట్టిపడింది అతని చూపులో. ఇక ఇద్దరి చేతిలో జాస్మిన్, మల్లె, లిల్లీ పూలతో అల్లిన దండలు పెట్టి ఒకరినొకరు మార్చుకోమనడంతో ఇద్దరు అభిముఖంగా నిలబడ్డారు దండలతో. ఇదంతా ఏంటి అన్నట్లు బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉంది దక్షిత. పాపకి తెలియని విషయం ఏంటంటే బాబు రిసెప్షన్ పార్టీని కూడా అరేంజ్ చేశాడని. ముందు స్పెషల్గా తన బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. తన బర్త్డే కోసమే ఈ రిసెప్షన్ పోస్ట్ పోన్ చేసుకున్నాడు. తల తిప్పి చూపించాడు. ఏంటని చూసిన దక్షితకి రిసెప్షన్ అని అర్థమవడంతో చిన్నగా స్మైల్ ఇచ్చింది. ఆ స్మైల్ అలాగే కంటిన్యూ చేస్తూ ఆమె మెడలో మాల వేశాడు. అది పెళ్లి కంటే చాలా అందంగా అనిపించింది ఆ క్షణం. పెళ్లిలో ఇంత హ్యాపీనెస్ లేదు. అతని మెడలో కూడా మాల వేస్తూ అతని కళ్ళలోకి చూస్తూ స్వచ్ఛమైన నవ్వు నవ్వింది. దేవ్ అతని చేతిలో బాక్స్ పెట్టడంతో ఓపెన్ చేసి డి లెటర్స్ ఒకదానికొకటి పెనవేసుకొని చాలా అందంగా లవ్ సింబల్లో ఒదిగి ఉన్న రింగ్ తీసి దక్షిత రింగ్ ఫింగర్కి రింగ్ తొడిగాడు. సేమ్ అలాంటి రింగే తొడిగింది అతనికి. ఇక ఆ క్షణం కాలం స్తంభించినట్లు అనిపించింది. ఇక అదే ట్రేలో మరో బాక్స్ ఓపెన్ చేసి ఆమె మెడలో ప్లాటినం చైన్ పెట్టి ఆమె పాపిట్లో సింధూరం దిద్ది నుదుటిన కుంకుమ అద్దాడు. మరోసారి పెళ్లిలా అనిపించింది ఆమెకి. ఆ ప్లాటినం చైన్కి లవ్ సింబల్లో ఉన్న డాలర్ ఓపెన్ చేసి చూపించాడు. దక్షిత పిక్స్ అందంగా కనిపించాయి. సన్నటి కన్నీటి పొర ఆ డాలర్పై పడి కన్నీటి బిందువుకి ఆ ఇద్దరి చిన్నటి పిక్స్ అందంగా మెరిశాయి. ఇక సడన్గా ఒక దగ్గర ఆమె కళ్ళు నిలిచిపోయాయి. అతని చేతిని గట్టిగా పట్టుకొని పరీక్షగా చూస్తోంది. ఎడమ చేతి వీన్ మీద, అంటే హార్ట్కి కనెక్ట్ అయ్యే నరానికి ఒక వాటర్ డ్రాప్లా ఉండే బిందువు టాటూలా కనిపించింది. అదేంటి అని బాగా ఆలోచించడం మొదలుపెట్టింది దక్షిత. చూస్తున్నాడు ఆమె కనిపెడుతుందా లేదా అని. అదేంటో అర్థం అయినట్లు ఆమె పెదవులు విచ్చుకుంటే తలెత్తి అతని కళ్ళలోకి ఇంటెన్స్గా చూసింది. రేయ్, అదేంటో రేపటి వరకు చెప్పండి. ఇది మీకు పరీక్ష అనుకోండి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.